చెర్లోపల్లి గ్రామం వెళ్తున్నాము. చిత్తూరు టు బెంగళూరు బైపాస్ లో ఈ నెమలికొండ వెలసి ఉన్నది. మీరందరూ ప్రజలందరూ వచ్చి విచ్చేయాల్సిందిగా కోరుచున్నాము. పోయిన నెల మే 23వ తేదీ నుంచి ఇప్పుడు జూలై 13వ తేదీ వరకు 48 రోజులు మండల పూజ జరిగింది. 48 ప్రసాదాలు తెచ్చి దేవుడికి నైవేద్యాలు సమర్పించినాము. మా నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. మీరందరూ జనాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరూ వచ్చి మా నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసిందిగా కోరుచున్నాము. మీ వల్ల అయిన సహాయం కూడా మా గుడికి చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య స్వామి కరోహర. ఈయన చాలా శక్తివంతమైన దేవుడు. ఇక్కడ స్వయంగా వెలిసిన్నాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుకున్న కోరికలు నెరవేర్చేంత శక్తి ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి ఒక్కరూ కృపాపాత్రులు కావాలని కోరుకుంటున్నాం. కరోహర. నేను పొగ్గరెడ్డిపల్లి చిత్తూరు నుంచి వచ్చినాను. 6 ఏళ్లుగా గుడి ప్రయత్నం జరుగుతా ఉన్నది. కానీ మాకు ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మాకు పరిచయం ఈ సన్నిధి నెమిలికొండ మురుగుడు గుడి. ఈ గుడి నేను ఇప్పుడు కుంభాభిషేకం జరిగి మండలం పూజ జరిగి 48 రోజులు ఈ రోజు పూర్తి జరిగింది. చాలా అద్భుతంగా, చాలా మహిమాన్విత దేవాలయం, మురుగుడు దేవాలయం. నేను వచ్చే కొద్దికి నన్ను దేవుడు పిలిపించుకుంటున్నారు. నేను అనుకోనే లేదు. నేను యాక్చువల్లీ బెంగళూరులో ఉంటున్నాను. నేను బెంగళూరులో సెట్ 30 సంవత్సరాలైంది. ఈ నెమిలికొండ దేవాలయం పునఃప్రారంభించిన రోజు నుంచి ప్రతిరోజు కృతిక, షష్ఠి, మంగళవారము వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా మహిమాన్వితమైన దేవస్థానము. నేను ఇంట్లో ఉంటే కూడా మురుగుడే నన్ను పిలిపించుకుంటున్నాడు. ఈ రోజు మండలం పూజ 48 రోజులు పూర్తి జరిగినందున చాలా అద్భుతంగా, అద్భుతంగా, అనుకోని విధంగా జరిగింది. అందరికీ నమస్కారాలు. అరోహర. ధన్యవాదాలు. అరోహర. ఈ నెమలికొండ వెలసి ఈ రోజుకి 48 రోజులు అయింది. అఖండం మండలంతో దిగ్విజయంగా చాలా బాగా జరిగింది. ఎవరు ఊహినంత విధంగా చాలా బాగా జరిగింది. ఎవరైనా సరే దాతలందరూ కూడా ముందుకు వచ్చి గుడిని ఇంకా చాలా వరకు ముందుకు తీసుకెళ్లాలని చాలా విధంగా మంచిగా కోరుకుంటున్నాము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎవరెవరు తోచింది వాళ్ళందరూ చేయాల్సిందిగా ఆ స్వామి కృపా పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. నా పేరు శివ. ఈ నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామి గుడి వచ్చి బెంగళూరు తిరుపతి హైవేలో వెలిసింది. ఈ గుడి ఈ రోజుతో 48 రోజులు పూర్తయింది. మండలాభిషేక పూజ, ఈ రోజు చివరి అభిషేక పూజ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ గుడిలో వచ్చి ప్రత్యేకత ఏమిటంటే స్వామి వారు వచ్చి బాలసుబ్రహ్మణ్య స్వామి అవతరించున్నారు. ఈ గుడిలో వచ్చి కోర్టు సమస్యలు ఉన్నవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు, మరియు వ్యాపార అభివృద్ధి కావాలనుకున్న వారు ఈ గుడిని సందర్శించి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంది. నాకే ఈ గుడికి దర్శనం చేసుకున్న తర్వాత కోర్టు సమస్యలు తీరింది, వ్యాపార అభివృద్ధి బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. గుడికి వచ్చినాక నా జీవితంలో చాలా మార్పులు కనబడుతుంది గుడికి.